Congratulations, 17 million viewers, World Cup video. సార్ అయితే ఇలా లవ్ స్టోరీ కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ మూవీ కానీ లేకపోతే సందడే సందడే లాంటి మూవీ కానీ ఇలాంటి చేస్తూ వస్తున్నప్పుడు ఇంకేమన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయాలనిపించిందా సార్ మీకు? ఎక్స్పెరిమెంట్ నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు కూడా ఎవరు చేయలేదు. నేను లారెన్స్ ఫస్ట్ పిక్చర్ హీరోగా నేనే చేశాను. లారెన్స్ కేవలం డ్యాన్స్ని అతనిలో ఉన్న స్కిల్ నమ్ముకుని డెఫినెట్గా, ఎందుకంటే ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల్లో ప్రతి ప్రేక్షకుడు ఒక హీరోలాగా ఫీల్ అవుతాడు. ప్రేక్షకులు అంటారు బయట సినిమాను చూసి మనుషులు చెడిపోతారా అని, కానీ సినిమాను చూసే పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లారెన్స్తో అప్పుడు ఫస్ట్ పిక్చరు స్పీడ్ డాన్సర్ అని చేశాం. నేను 30 daysలో ఆ పిక్చరు షూట్ చేసి ఇచ్చాను. మా అన్నయ్య గారు, మా ప్రొడ్యూసర్ గారు దాన్ని 2 సంవత్సరాలకు రిలీజ్ చేశారు. ఆయన అంతకుముందు చాలా పెద్ద పెద్ద హిట్స్ తీశాడు. ఆయన ఆంటీ ఇట్లాంటి సినిమాలన్నీ తీశారు. కానీ నువ్వెందుకు ఇంత డిలే చేస్తున్నావు అని అంటే, కొంచెం ఫైనాన్షియల్గా బిజినెస్ అవ్వట్లేదు అది ఇది అన్నాడు. సో అది బాగా 2 years తర్వాత రిలీజ్ అయింది. ఇప్పటికి కూడా దాన్ని కూడా 2-3 లక్షల మంది చూశారు. అంటే పిక్చర్గా ఏం తప్పు లేదమ్మా, టైమ్లీ రిలీజ్. మన ఆడియన్స్ ఎప్పుడు వస్తుంది అప్పుడు చూడాలనుకున్న ఇంట్రెస్ట్, సినిమా డిలే అయ్యేకొంది వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చనిపోతుంది. ఏముండదు ఇక, అందుకే ఆగిపోయింది అనుకుంటారు. సో అట్లాంటి నేను ఫేస్ చేశాను. సరే అయితే ఇప్పుడు మీరు అన్నారు పిక్చర్స్ డిలే అయితే వాటికి కొంచెం సక్సెస్ రేట్ అయితే తగ్గుతుంది. అయితే ఇప్పుడు మన ఈ టైంలో చూసుకుంటే కొన్నిసార్లు ఏమో వరుసగా వస్తే యూత్ఫుల్ లవ్ స్టోరీస్ బాగా హిట్ అవుతూ ఉంటాయి. తర్వాత కొన్ని హారర్ మూవీస్ సీజన్ ఉంటుంది, అవి ఆ టైంలో హిట్ అవుతాయి. కొన్నిసార్లు ఏమో ఇప్పుడు పెద్ద సినిమాలు హీరోలవి బాగా హీరోయిక్ ఫిలిమ్స్ హిట్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో కనుక ఏదైనా హారర్ మూవీ వస్తే అది ఎంత బాగున్నా కూడా ఆ సినిమా పోతూ ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది ఉండదు, ఫెయిల్యూర్ అయిపోతుంది కొంచెం బ్లంట్గా చెప్పుకుంటే. ఎందుకు సార్ అట్లా జనాలకి? అంటే మూవీ సైడ్ నుంచి మూవీ పెద్దలు అలవాటు చేస్తారా, లేకపోతే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పటికప్పటికి అంటే ఇన్ని మంత్స్కి చేంజ్ అవుతూ ఉంటుందా సార్? ఇప్పుడు కొత్త వింత పాత రోత అంటారు చూడండి, అలాగే చూసి హర్రర్ సినిమాలు చూసి ఒక్కసారి గమ్మత్తైంది ఒక బలగం లాంటి సినిమా, మంచి ఫ్యామిలీ డ్రామా, ఒక ఎమోషనల్ పీక్స్లో ఉండి మంచి మ్యూజిక్ స్కోప్ ఉండి బలగం బాగా ఆడింది నిన్న. అలా చూస్తున్నప్పుడు మంచి డైలాగ్ ఓరియంటేషన్, ఒక బ్యూటిఫుల్ పాయింట్తో ఏం చేస్తే కోర్టు సూపర్ హిట్ అయింది. అలా పెద్ద హీరోలే బొక్క బోర్ల పడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే తను దేనికి పనికొస్తాం అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది. నేను దీనికే వర్కౌట్ అవుతుంది అనుకున్న హీరోలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు. నేను ఇవి చేస్తేనే బాగుంటుంది, ఆడియన్స్కి నచ్చుతుంది, నేను పక్కకి వెళ్ళకూడదు, పక్కకి వెళ్ళి కొన్ని దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మళ్ళీ మన రూట్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా సినిమా అనేది ఒక్కొక్క జోనర్ ఒక్కొక్క టైంలో క్లిక్ అవుతుంది. దానికి ముందు అదే జోనర్ మూవీస్ ఎక్కువగా ఆడటం వల్ల సేమ్ జోనరు ఏమాత్రం థ్రిల్ లేకుండా ఆడియన్స్ ఫ్లాప్ చేస్తుంటారు దాన్ని. అలాగే సడన్గా ఈ ఫ్యామిలీ డ్రామాలు లేని టైంలో కరెక్ట్ ఫ్యామిలీ డ్రామా వచ్చి కూర్చుంటే అది దానిలో కంటెంట్ బాగుండాలమ్మా, కంటెంట్ స్టోరీ బాగుండి చక్కగా ఆడుతుంది.